హలో వ్యూవర్స్, ఈరోజు మనము ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాము. కస్తూరి జింక మనకు తెలుసు కదా. ఆ కస్తూరి జింక నుండి మంచి సుగంధమైన వాసన వస్తుంటుంది. ఆ వాసన ఎక్కడి నుండో వస్తుంది అనుకొని తను ఆడుతూ గెంతుతూ తిరుగుతూ ఎక్కడ వస్తుందా అని వెతుకుతూ ఉండేది. చివరికి దానికి ఆరోగ్యం బాగాలేక చనిపోయే స్థితికి వచ్చేసరికి అది వంగి దాని బాడీని దగ్గర చేసుకొని పడుకొని చనిపోయే సమయంలో దాని దగ్గర నుండి ఆ మంచి సుగంధమైన వాసన వస్తుంది అని తెలుసుకొని చనిపోతుందన్నమాట. ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నానంటే మనమంతా కూడా దేవుడు ఎక్కడున్నాడు అని ఆ గుడి ఈ గుడి గోపురం అని తిరుగుతూ ఉంటాము. అంతకంటే ముందు ఆ దేవుడు మన లోపల కూడా ఉన్నాడు, ప్రతి అందరిలోనూ ఉన్నాడు. మనలో ఉన్న ఆ పరమాత్మని దర్శించుకోవడమే మన జీవిత ఉద్దేశము అని కూడా తెలుసుకోవడము మనకు చాలా అవసరం అండి. ప్రతిరోజు ధ్యాన ప్రక్రియ చేస్తూ మన ఆత్మని మనము ధ్యానంలో మన ఆత్మని చూడగలిగినామనుకో మన జన్మ ధన్యమైనట్టే అండి. సో ప్రతి ఒక్కరు కూడా ధ్యానిస్తూ మీలో ఉన్న ఆత్మని మీరు దర్శించాలని, ఆ పరమాత్మని దర్శించాలని కోరుకుంటున్నానండి. నేను అదే ప్రయత్నంలో ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ మై వీడియోస్. ప్లీజ్ ఎంకరేజ్ మీ.